అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మళ్ళీ కొంత మన భారతంలో సభా పర్వలో వ్యాసుల వారు ఏం నేర్పిస్తున్నారో చూస్తూ వెళ్దాము. ఇప్పుడు అసూయ పర్వ నడుస్తూ ఉన్నది. మన అసూయ పరుడు తట్టుకోలేని ఈర్ష్యతో, అంతులేని లోభంతో తనకు శ్రమ లేకుండా పక్కవాడు సంపాదించుకున్నది మొత్తము లాగేసుకుందామని ఒక బృహత్ ప్రణాళికతో ఉన్నాడు. అందుకు తన నాన్నను "నువ్వు ఒప్పుకో, నువ్వు ఒప్పుకో, నువ్వు ఒప్పుకో, నువ్వు ఒప్పుకో" అని చెప్తూ ఉన్నాడు. ఇంక వాళ్ళ నాన్న ధృతరాష్ట్రుడు ఏం చేయబోతున్నాడో చూద్దాము. ధృతరాష్ట్రుడు ఇంతా విని, ఇన్ని అధ్యాయాలుగా, ఇన్ని వందల పద్యాలుగా దుర్యోధనుడు చెప్పిందంతా విని ఆయన ఏమంటున్నాడంటే, స్థితోస్మి శాసనే భ్రాతుః విదురస్య మహాత్మనః తేన సంగమ్య వేత్స్యామి కార్యస్య అస్య వినిశ్చయం. అంతా బానే ఉంది గాని దుర్యోధన, ఆ మహాత్ముడున్నాడు విదురుడు, ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఆయన నాకు ఎన్నో సలహాలవన్నీ చెప్తూ ఉంటాడు. అందుకని ఆయన శాసనము, ఆయన నాకు అనుశాసనం ఇది మంచిది, ఇది మంచిది కాదు అని ఉపదేశం చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పినట్టు చేస్తూ ఉంటాను. ఆయన చెప్పిన అనుశాసనంలో ఉన్నాను నేను. అందుకని నేనేం చేస్తానంటే, తేన సంగమ్య ఆయన్ని కలిసి ఈ విషయం గురించి మాట్లాడుతాను. ఆయన ఏం చెప్తాడో విని అస్య కార్యస్య వినిశ్చయం వేత్స్యామి. ఇది చేద్దామా వద్దా ఏమి కదా అని ఆలోచన చేస్తాను అని ధృతరాష్ట్రుడు అనేసరికి దుర్యోధనుడు వద్దు 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 నువ్వు అంత పని చేయకు, నువ్వు అంత పని చెయ్యకు, విదురుడు నీ బుద్ధి చెడగొడతాడు, వద్దు అని చెప్తాడు, నీ మనసు మార్చేస్తాడు. నేను అప్పటినుంచి ఇన్ని వారాలుగా, ఇన్ని అధ్యాయాలుగా, ఇన్ని వందల శ్లోకాలుగా నిన్ను ఇంతవరకు తీసుకొస్తే వెంటనే మొత్తం అంతా నేలపాలు చేస్తాడు, వద్దు అని చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే దుర్యోధనుడు, విహనిష్యతి నాన్న, విహనిష్యతి విహనిష్యతి తే బుద్ధిం విదురః ముక్త సంశయః పాండవానాం హితే యుక్తః న తథా మమ కౌరవ. ఓ కౌరవ నాన్న, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? బుద్ధి పెట్టే ఆలోచిస్తున్నావా? విదురుడి గురించా నువ్వు చెప్తున్నదే? విదురుడికి చెప్తావా ఈ విషయం పోయి నువ్వు? నేను ఇంత లోభితనం పెట్టుకొని, ఇంత అసూయ పెట్టుకుని, ఇంత ద్వేషం పెట్టుకుని నేను నీకేవో చెప్పాను. ఇవన్నీ పోయి నువ్వు విదురుడికి చెప్తావా మధ్యలో? నువ్వు అట్లా చెప్పి అందుకోసము వాళ్ళ దగ్గర ఉన్నది లాక్కోవడం కోసం ఈ జూదము అనేసరికి, సరే మంచిది అట్లానే చెయ్యని చెప్తాడనుకుంటున్నావా విదురుడు? తే బుద్ధిం విహనిష్యతి, నీ బుద్ధిని చెడగొడతాడో. ముక్త సంశయ అనుమానమే లేదు. పాండవులకు హితం కలిగించాలని కోరుకుంటాడు నాన్న విదురుడు. ఎప్పుడూ పాండవులకు మంచి జరగాలని కోరుకుంటాడు. తథా మమ నా మంచి కోరుకోడు. ఎవరిని పోయి అడుగుతున్నావు నువ్వు ఏం చేస్తే మంచిదని? నా మంచి చెప్తాడనుకుంటున్నావా? వాళ్ళ మంచి ఆలోచన చేస్తాడు. ఈ పని వద్దు అని చెప్తాడు, మాన్పిస్తాడు నీతోటి. అంత పని చేస్తావా నువ్వు ఇంత చెప్పిన తర్వాత? నా ఆరభేత్ పరసామర్థ్యాత్ పురుషః కార్యమాత్మనః మతి సామ్యం ద్వయోః నాస్తి కార్యేషు కురునందన. ఓ కురునందన నాన్న, ఎప్పుడైనా సరే ఒక మనిషి ఉన్నాడంటే వాడు ఆత్మనః కార్యం, వాడి పని వాడు చెయ్యాలంటే వాడు ఆలోచన చేసుకొని చెయ్యాలి నాన్న. అంతేగాని పరసామర్థ్యాత్ నారభేత్, పక్కవాడిని అడిగి వాడు చెప్పిన దాని ప్రకారం వీడు ప్రయత్నాలన్నీ చేయరు. పురుష ప్రయత్నం అంటే ఏం అర్థం చేసుకున్నావు నువ్వా? పురుష ప్రయత్నం అంటే పక్కవాడిని అడిగి వాడు చేయమంటే నువ్వు చేయడం కాదు. పురుష ప్రయత్నం అంటే నువ్వు ఆలోచన చేసుకొని నీకేది మంచిదో నువ్వు అది చెయ్యడం. ఎందుకంటే ద్వయోహో, ఇద్దరున్నారనుకో, ఆ ఇద్దరికీ ఒకేలాంటి ఆలోచన కలుగుతుందనా ఎప్పుడైనా? అట్లా జరగడం అన్నది నాస్తి. ఎంతమంది ఉంటే అన్ని ఆలోచనలు పుడుతూ ఉంటాయి. మతి సామ్యం, ఇద్దరి ఆలోచన ఒకేలాగా ఉండడం అన్నది కుదరదు. ఏ కార్యమైనా సరే, ఒక పని మొదలుపెట్టామంటే తలా ఒక తీరున ఆలోచిస్తారు. అందరూ ఒకే విధంగా సరే చేద్దాం అనడం కష్టము, కుదరదు. పైగా మనము చేస్తున్న పని ఎటువంటిది, వాళ్ళ దగ్గర ఉన్నది మనం లాక్కోవడం. ఈ అడుగుతున్న వాడెవడు? నువ్వు పోయి ఎవడిని అడుగుతున్నావో వాడెవడు? వాళ్లకు మంచి చేయాలి, నాకు చెడు చేయాలని చూసేవాడు.
అట్లాంటి వాడి దగ్గరికెళ్ళి నువ్వు వాడు చెప్పింది నేను చేస్తానంటే, నువ్వు నాకేం చెప్తున్నావు? నాకు వ్యతిరేకంగా వాళ్ళకి హితకరమయ్యేటట్టు చేస్తానంటున్నావు గదూ! నేను ఒప్పుకుంటాననుకుంటున్నావా? భయం పరిహరన్ మందః ఆత్మానం పరిపాలయన్ వర్షాసు క్లిన్న కటకవత్ తిష్టన్నేవ అవసీదతి నాన్న. ఇట్లాంటి పిచ్చి పనులు చెయ్యకు. నీ పిచ్చికి అంతు లేకుండా ఉన్నది. ఇప్పుడు ఒక కటకం ఉన్నదనుకో, ఏదో ఒక ఉప్పు బొమ్మ ఉన్నదనుకో, ఆ ఉప్పు బొమ్మ పర్వాలేదు. నాకేమీ నష్టం లేదు. నేనెప్పటికి ఇట్లానే ఉంటాను అనుకోని, అది పోయి వర్షంలో నిలబడ్డదనుకో, వర్షంలో నిలబడి ఆ ఉప్పు బొమ్మ క్లిన్నము తడిసిందనుకో, ఏమవుతుంది నాన్న? తిష్టన్నేవ నిలబడ్డది నిలబడ్డట్టే నశించిపోతుంది. ఆ! అయితే అయింది. విదురుడితోటి చెప్తాను. వాడేమంటాడో విని నేను ఆలోచన చేసుకుంటాను అంటే, అంత భయం లేకుండా నిర్భయంగా పోయి నువ్వు అక్కడ నిలబడి చెప్పావంటే మందహైవ బుద్ధి తక్కువవాడిలాగా నిన్ను నువ్వు పాలించుకోవడం అన్నది ఉండదు. నాశమే ఉంటుంది. మనము మన జాగ్రత్తలో ఉండాలి. దేనివల్ల మన వృద్ధి నశిస్తుందో అటువంటి వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇంత మాత్రం తెలియకుండా, ఇంత బుద్ధి తక్కువగా మందుడిలాగా ఉండి ఇంత దూరం వచ్చావే నువ్వు. న వ్యాధయః నాపి యమః శ్రేయఃప్రాప్తిం ప్రతీక్షతే. యావదేవ భవేత్ కల్పః తావత్ శ్రేయః సమాచరేత్. నాన్న ఎవ్వడి కోసం కాలము, కర్మ ఆగవు. వ్యాధి ఆగదు, యముడు ఆగడు. వ్యాధి అంటే జర, యముడు అంటే మృత్యువు. జర, మరణాలు 2 నా శ్రేయస్సు కోసం నేను ప్రయత్నం చేసుకుంటున్నాను. మీరాగండి అంటే అవి న ప్రతీక్షతే ఆగవు. నేనేదో ప్రయత్నం చేసుకుంటున్నానండి, చదువుకుంటున్నాను మోక్షం కోసం కాబట్టి మీరుండండి అంటే వార్ధక్యం రాకుండా ఉంటుందా? మరణం రాకుండా ఉంటుందా? పోనీ ప్రాపంచికంగానైనా సరే నేను ఉద్యోగాలు చేయాలండి, డబ్బులు సంపాదించుకోవాలండి, చిన్న బిడ్డలు వాళ్ళకి ఏవో చాలా సంపాదించి ఇవ్వవలసి ఉన్నది. ఇవన్నీ అయిన తర్వాత మీరు రాండి అని చెప్తే, వాడిలో రావలసిన వార్ధక్యము, జర, వాడికి రావాల్సిన మరణము రాకుండా ఆగుతాయా? ఆగవు నాన్న. యావదేవ కల్పః భవేత్. ఎంత వరకు మనకు టైముందో, ఎంత సమయం మనకున్నదో ఆ కాలంలోగానే, కాలం దాటిపోయేలోగానే తావత్ శ్రేయః సమాచరత్. మనకి ఏది శ్రేయస్కరమో అది చెయ్యాలి. మనము మన మంచి కోసము మన ప్రయత్నం మనమే ఆలోచించుకొని చెయ్యాలి. మనం అనవసరంగా పోయి, మన పనిని చెడగొట్టే వాళ్ళ దగ్గర ఈ విషయాలన్నీ చెప్పి వాళ్ళు వద్దు అంటే మానుకుని ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే కాలం దాటిపోతుంది. ఎవ్వడి కోసం కాలం ఆగదు. మన వృద్ధి మనం చూసుకోవాలి నాన్న. మనకు టైమున్న, అవకాశమున్న అంతలోనే అని చెప్పాడు. వైశంపాయనుడు ఏం చెప్తున్నాడంటే, ఆర్తవాక్యంతు తత్తస్య ప్రణయోక్తం నిశమ్య సహ ధృతరాష్ట్రః అబ్రవీత్ ప్రేష్యాన్ దుర్యోధనమతే స్థితః. తతః ఇంక పాపము మన ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఏమి చెప్తున్నాడో ఆ మాటను పట్టుకుని తస్య ప్రణయోక్తం ప్రేమగానే చెప్పాడు. "ఏమి నాన్న ఇంత బుద్ధి లేకుండా ఉన్నావు. మన మంచి మనం చూసుకోవద్దు" అని చెప్తే, నా మీద ప్రేమతో కదా ఇంత చెప్తున్నాడు అని ఆ మాటలు విని, పైగా ఆర్తవాక్యం ఆర్తితో ఉన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు బాధపడుతున్నాడు. తన మీద ప్రేమతో చెప్తూ ఉన్నాడు కాబట్టి, ఆ మాటలన్నింటిని విని ధృతరాష్ట్రః మన ధృతరాష్ట్రుడు, సరే దుర్యోధనుడు చెప్పినట్టే చేద్దామనుకోని ప్రేష్యాన్ అబ్రవీత్. కొంతమంది అక్కడ పని అప్పచెప్తే చేసేవాళ్ళుంటారే ద్వారపాలకులు. ద్వారం దగ్గర నిలబడతారు. పిలిస్తే వచ్చి పని చేస్తారు. చెప్పిన పని వినేవాళ్ళు ఎవరున్నారో భృత్యులు, వాళ్ళని పిలిచాడు. పిలిచి వాళ్ళతో ఏం చెప్పాడంటే, "స్థూణా సహస్రైః బృహతీం శతద్వారాం సభాం మమ మనోరమాం దర్శనీయాం ఆశు కుర్వంతు శిల్పినః. తతః సంస్థీర్య రత్నైః తాం అక్షాన్ ఆవాప్య సర్వశః సుకృతాం సుప్రవేశాం చ నివేదయత మే శనైః" అని చెప్పాడు. కొంతమంది శిల్పుల్ని పిలిచి ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో సహస్ర స్థూణాలతో 1000 స్తంభాలతో ఉన్న బృహతీం చాలా పెద్ద
100 ద్వారాలతో ఉన్న అందమైన సభను, మనోరమమైన దర్శనీయమైన సభను ఒకదాన్ని శిల్పులు కట్టే విధంగా చూడండి. ఆ పెద్ద సభ కట్టి ఆడుకోవడానికి ఒక గ్యాంబ్లింగ్ స్పాట్ కట్టి, అందులో రత్నాలతో చేసిన అక్షాలను పరిచి, జూదమాడడం కోసం, పాచికలాడడం కోసం వాటినక్కడ పరిచి, జూదమాడుకోవడం కోసం అక్షములను అక్కడ ఉంచి, అంటే పాచికలను కూడా పెట్టి అన్ని వైపులా అందమైన, సుకృతమైన, చక్కగా కట్టబడ్డ, సుప్రవేశం చక్కగా ప్రవేశించి అక్కడ కూర్చొని ఆడుకోవడానికి వీలుగా ఉన్న ఒక సభ ఏర్పాటు చేసి ఇంకొచ్చి నాకు చెప్పండి అని చెప్పాడు. పైగా ఈలోగా అక్కడ పెద్ద సభ కట్టుకొని కూర్చుంటే, తయారు చేసుకొని కూర్చుంటే ఉపయోగమేమి? ఆడుకోవడానికి వాళ్ళు వీళ్ళొచ్చి కూర్చొని ఆడితే మనకు లాభం లేదు. ఏదో ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ తయారు చేసి అక్కడ ఏదో సభ కల్పించి అక్కడ ఆడుకోవడానికి పాచికలు, పచ్చీస్‌లు, అష్టాచెమ్మలు అవన్నీ బెట్టి కూర్చుంటే వాళ్ళు వీళ్ళొచ్చి ఆడుకుంటే ఏం లాభం మనకి? రావాల్సిన వాడు ధర్మరాజున్నాడు. ఆయన్ని పిలిపించాలి గాబట్టి, ఇంక ఈసారి ఏం చేశాడీన, దుర్యోధనస్య శాంత్యర్థం ఇతి నిశ్చిత్య భూమిపః ధృతరాష్ట్రః మహారాజా ప్రాహిణోత్ విదురాయ వై. దుర్యోధనుణ్ణి శాంతింపజేసి ఒక విషయం ఆలోచించుకున్నాడు మన ధృతరాష్ట్రుడు. ప్రాబబ్లీ ఏమనుకున్నాడంటే, ఇంకెవరినైనా పంపించి పిలిపిస్తే ధర్మరాజును విదురుడు అడ్డు చెప్తాడో ఏమో. విదురుడినే పంపిస్తే, నా మాటగా నువ్వు వెళ్లి తీరవలసిందే అంటే విదురుడే వెళ్లి తీసుకొనొస్తాడు. ఇంకప్పుడు ఏమి అడ్డు చెప్పడు అని ఆలోచించుకున్నాడో ఏంటో తెలీదు. అందుకని ఆ విధంగా నిశ్చయించుకొని మన ధృతరాష్ట్రుడు ఆ మహారాజు, ఓ మహారాజా జనమేజయ, విదురుడి గురించి ప్రాహిణోత్ విదురుడిని పిలుచుకొని రమ్మని కొంతమందిని పంపించాడు. ద్యూత దోషాంశ్చ జానన్ సహ పుత్ర స్నేహాత్ అకృష్యత. ఈ జూదం వల్ల గొప్ప దోషం ఉంటుందని తెలుసు. ధృతరాష్ట్రుడికి తెలియకుండా లేదు. జానన్నపి తెలిసి కూడా పుత్రుడి మీద ప్రేమ అట్లా ఉన్నది. అట్లా ఆయన్ని లాగుతుంటే, కొడుకు మీద ప్రేమ, పిచ్చి ప్రేమ అట్లా లాగుతుంటే, కొడుకు మాట ప్రకారం ఇదిగో ఈ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాడు. తచ్చుత్వా విదురః ధీమాన్ కలిద్వారముపస్థితం సహ అభిగమ్య మహాత్మానం భ్రాతరం అగ్రజం మూర్ధ్నా ప్రణమ్య చరణౌ ఇదం వచనం అబ్రవీత్. తచ్చుత్వా, అది విని మన విదురుడు ధీమంతుడు, ఆయన ఆలోచన చేసుకున్నాడు. ఓకే, కలిద్వారముపస్థితం, కలిద్వారము గొడవలకు మార్గం తెరుచుకుంటున్నది అని ఆయన ఆలోచన చేసుకున్నాడు. భ్రాత సోదరుడు విదురుడు తమ్ముడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చాడు, ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాలకు, తనకు అన్నయ్య గురువు, పైగా రాజుగారు, ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆయనతో ఏమంటున్నాడంటే, అన్నయ్య, నాభినందామి తే రాజన్ వ్యవసాయం ఇమం ప్రభో పుత్రైః భేదః యదా న స్యాత్ ద్యూతహేతోః తథా కురు. ప్రభో రాజా, ఓ రాజన్, ఇమం వ్యవసాయం, ఈ నీ ఆలోచన ఏదున్నదో తే, దాన్ని చూసి నా అభినందామి, నేను ఆనందించట్లేదు, నాకు సంతోషం అనిపించట్లేదు. ఆడుకోవడానికి రమ్మంటే ఏవైనా ఆటలకి రావచ్చు. నువ్వు జూదం కోసం పిలిపిస్తున్నావు. నాకెందుకో సంతోషం అనిపించట్లేదు. ఎందుకైనా మంచిదొక మాట చెప్తున్నాను. యథా ఏ విధంగానైతే పుత్రైః పిల్లల మధ్యలో భేదః భేదము గొడవలు న స్యాత్ కలక్కుంటా ఉంటాయో, ద్యూతహేతోః ఈ జూదం వల్ల నీ కొడుకుల మధ్యలో, అంటే నీ కొడుకులు దుర్యోధనుడు వాళ్ళందరూ పాండురాజు కొడుకులు, మన ధర్మరాజు మొదలైన వాళ్ళు అందరూ కూడా మనకు బిడ్డలే. వాళ్ళ మధ్యలో గొడవలు కలక్కుండా ఉండేలాగా చెయ్యే అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే, క్షతః
పుత్రేషు పుత్రైః మే కలహః న భవిష్యతి. దివి దేవాః ప్రసాదం న కరిష్యంతి న సంశయః. సత్తః ఓ విదురా, ఏమీ భయం లేదు. నువ్వెందుకట్లా భయపడుతున్నావు? మే పుత్రైః పుత్రేషు కలహః. నా పిల్లల్లో పిల్లలకే గొడవలన్నవి కలగవు. గొడవేం జరగదులే. ఏదో ఆకాశంలో దేవతలుంటారు. వాళ్ళు అనుగ్రహిస్తారులే. దేవతలున్నారు, దేవుళ్ళున్నారు, చూసుకుంటారు. వాళ్ళు అనుగ్రహిస్తారు. మనకేమి గొడవ జరగదు. మనకేమి నష్టం కలగదు. నా సంశయః, అనుమానం లేదు. మయి సన్నిహితే చయేవ భీష్మే చ భరతర్షభే అనయః దైవ విహితః న కదంచిత్ భవిష్యతి. పైగా పైన దేవుళ్ళున్నారు, దేవతలు చూసుకుంటారు. జరగవలసింది జరుగుతూ ఉంటుంది. మనకేమి కష్టం జరగదు. వాళ్ళు మనకు కష్టం కాకుండా చూసుకుంటారు. వాళ్ళున్నారు గదా దేవతలు. కాక నేను గూడా ఉన్నానిక్కడ భూమి మీద. మయి సన్నిహితే, నేను పక్కనే ఉంటాను గదా! వాళ్ళు ఆడుకుంటూ ఉంటే, దుర్యోధనుడు, ధర్మరాజు వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నేను పక్కనే ఉంటాను. పైగా భీష్ముడుంటాడు, ఆ భరత శ్రేష్ఠుడు. అందరూ అక్కడే ఉండగా, ఏదో దైవవిహితంగా జరుగుతూ ఉన్నది. ఏదో ప్రారబ్ధంగా ఆడుకుంటూ ఉన్నారు. మంచే గదా! ఏమీ నష్టము కథంచిత్, ఏ రకంగా గూడా నా భవిష్యత్తి కలగదులే. నువ్వేం భయపడక్కర్లేదు. అందుకని గచ్చత్వం రథమాస్థాయ హయైః వాతసమైః జవే ఖాండవప్రస్థమద్యైవ సమానయ యుధిష్ఠిరం. అందుకనే నువ్వు గచ్చ, ఇంక వెళ్ళు. రథమాస్థాయ, ఒక రథం తీసుకో. వాతసమైః జవే, జవే అంటే వేగంలో వాయువుతో సమానంగా ఉన్న హయాలతో, గుర్రాలు పూంచిన రథం. వాయు వేగంతో వెళ్ళే రథాన్ని తీసుకుని వెళ్ళు వేగంగా. అద్యైవ, ఇప్పుడే బయలుదేరి వెళ్ళి ఖాండవ ప్రస్థానికి యుధిష్ఠిరుణ్ణి ఆడుకోవడానికి రామని నేను పిలుస్తున్నానని పిలుచుకుని తీసుకుని రా అని చెప్పాడు. వైశంపాయనః ఉవాచ. వైశంపాయనులు వెనక్కి కథ చెప్తున్నారు. సహ అభిపత్య తత్ అధ్వానమాసాద్య నృపతేః పురం ప్రవివేశ మహాబుద్ధిః పూజ్యమానః ద్విజాతిభిః. సహ, ఆయన సరే అన్నాడు. దారి పట్టుకున్నాడు. మన నృపతిపురం, మన ధర్మరాజు నగరము ఖాండవప్రస్థం వైపుకి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళి ఆ నగరాన్ని ఆసాద్య, ఆ ఊళ్ళోకి వెళ్ళి ఆ మహాబుద్ధి విదురుడు ద్విజాతుల చేత పూజింపబడుతూ ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు, అంతఃపురంలోకి ప్రవేశించాడు. సహా రాజగృహమాసాద్య కుబేర భవనోపమం అభ్యగచ్చత ధర్మాత్మ ధర్మపుత్రం యుధిష్ఠిరం. సహా, మన విదురుడు ఆ విధంగా రాజగృహాన్ని చేరాడు. అది కుబేర భవనంలాగా ఉన్నది. మన ధర్మాత్ముడు విదురుడు ఇంకా ఆ అంతఃపురంలోకి ప్రవేశించి ధర్మపుత్రుడు ధర్మరాజు యుధిష్ఠిరుణ్ణి చేరాడు. యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి, మీ పెదనాన్న పాచికలాడుకోవడం కోసం రమ్మంటున్నాడు, నిన్ను పిలుచుకుని రమ్మని నన్ను పంపించాడు అని చెప్పాడు. అమృష్యమాణః తత్పార్థః సమాహ్వానం అరిందమః పరిచ్ఛన్నః యయౌ పార్థః భ్రాతృభిః సహ పాండవః. మన పార్థుడు, ఆ అరిందముడు ధర్మరాజు సమాహ్వానం, ఆ ఆహ్వానాన్ని మన్నించి, దాన్ని అమృష్యమాణః, దాన్ని కాదనలేక, ఆడుకోవడానికి రమ్మని పిలిస్తే రాను అని అనలేక, అందుకని ఆయన, ఆ పార్థుడు పాండవులతో పాటు, తన తమ్ముళ్లతో పాటు కలిసి ఆ పాండవుడు పరిచ్ఛన్నః, వాళ్ళందరితో కూడి ఉన్నవాడై యయో బయలుదేరాడు. ఆడుకోవడానికి రమ్మంటే రాను అని చెప్పడానికి అంగీకరించలేదు. అందుకని తమ్ముళ్ళతో సహా కలిసి బయలుదేరుతూ ఉన్నాడు. ఎట్లా అంటే, రాజశ్రియా దీప్యమానః యయౌ బ్రహ్మపురస్సరః ధృతరాష్ట్రేణ చ ఆహూతః కాలస్య సమయేన చ. గొప్ప రాజవైభోగంతో, కళలతో ప్రకాశిస్తూ బ్రహ్మపురస్సరః, బ్రాహ్మలు ముందు నడుస్తూ ఉంటే, లేదా బ్రాహ్మలు ముందు పల్లకీల్లో వాటిలో వెళ్తూ ఉంటే ఆయన వెనకాల
సర్వలాంఛనాలతో యయో బయలుదేరాడు. ఎందుకు అంటే కాలస్య సమయేన చ, ఆ కాలంలో ఈ నియమం ఉన్నది. ఆడుకోవడానికి రమ్మంటే వెళ్ళడం అన్నది నియమం ఉన్నది. ఏ ఆటకైనా సరే, వేటాడడానికైనా సరే, లేదా ఏదో బాణాలతో వాటితో ఎవరి బలాబలాలు వాళ్ళు చూసుకోవడం కోసమో, లేదా ఇదిగో పాచికలో ఏవో ఒకటి ఒక రాశిని ఒక రాశి పిలుచుకుంటూనే ఉంటారు. పొలిటికల్‌గా ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఆ కాలంలో ఆ సమయం ఆ నియమం ఉన్నది. ఆ విధంగానే ధృతరాష్ట్రుడు ఆహ్వానిస్తే ఈయన గూడా తన తమ్ముళ్ళతో పాటు అందరిని తీసుకొని బయలుదేరాడు. సహ ఆస్తినపురం గత్వా ధృతరాష్ట్ర గృహం యయౌ సమీయాయ చ ధర్మాత్మా ధృతరాష్ట్రేణ పాండవః తథా ద్రోణేన భీష్మేణ కర్ణేన చ కృపేణ చ సమీయాయ యథా న్యాయం ద్రౌణినా చ విభుక్సః సಮೇత్య చ మహాబాహుః సోమదత్తేన చైవః దుర్యోధనేన శల్యేన సౌబలేన చ వీర్యవాన్. ఆయన హస్తినాపురానికి వెళ్ళి అక్కడ ధృతరాష్ట్రుడి గృహానికి చేరాడు. అక్కడ ధర్మాత్ముడు మన ధర్మరాజు, మన పాండవుడు ధృతరాష్ట్రుడిని కలిశాడు. అట్లానే ద్రోణుడితో, భీష్ముడితో, కర్ణుడితో, కృపుడితో కూడా కలిశాడు. కలిసిన తర్వాత యథాన్యాయం వరుసగా ఆయన ఒక్కొక్కళ్ళని పలకరిస్తూ వచ్చాడు. మన విభుడు, మన ధర్మరాజు. అట్లానే ద్రోణితో కూడా, మన ద్రోణుడి కొడుకు అశ్వత్థామతో కూడా కలిశాడు. అట్లనే ఆ తర్వాత సోమదత్తుడితో ఆ మహాబాహువు దుర్యోధనుడు, ఆ తర్వాత సుబలుడి కొడుకు సౌబలుడు, మన శల్యుడు, ఆయనతో ఈ వీర్యవంతుడు వాళ్ళందరితో ఒక్కొక్కళ్ళతో కలుస్తూ ఉన్నాడు. అందరిని పలకరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకవైపు ఏదో ఆ రాజ్యం నుంచి ఈ రాజ్యానికి వచ్చినట్టు వచ్చాడు. ఒకవైపు ఆడుకోవడానికి వచ్చాడు. ముఖ్యంగా తన బంధువులు. కాబట్టి ఆయన సంతోషంగా అందరిని కలిసాడు పేరు పేరున. ఏ చ అన్యే తత్ర రాజానః పూర్వం ఏవ సమాగతాః జయద్రథేన చ తథా కురుభిః చాపి సర్వశః. అట్లానే పూర్వమే ఇంతకన్నా ముందే చాలా మంది రాజులొచ్చేశారు. జయద్రథుడు మొదలైన రాజులందరూ గూడా వచ్చారు అక్కడికి ఆడుకోవడం కోసం. చాలా మంది రాజులొచ్చారు. ఎందుకంటే పెద్ద సభ ఏర్పాటు చేసి ఆడుకోవడం కోసం అందరు రాజుల్ని పిలిచాడు. అందరూ వచ్చారు. అట్లానే వచ్చిన వాళ్ళందరినీ కూడా మన ధర్మరాజు కలిసాడు. తతః సర్వైః మహాబాహుః భ్రాతృభిః పరివారితః ప్రవివేశ గృహం రాజ్ఞః ధృతరాష్ట్రస్య ధీమతః. ఇంక మన మహాబాహుః, మన ధర్మరాజు తన తమ్ముళ్ళతో కూడిన వాడై అందరిని పలకరించిన తర్వాత ధృతరాష్ట్రుడి అంతఃపురంలోకి కూడా వెళ్ళాడు. ఎందుకు అంటే అక్కడ తన పెద్దమ్మ గాంధారి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ గూడా ఉంటారు. వాళ్ళందరినీ గూడా పలకరించి వాళ్ళకి నమస్కారం చేసి రావడానికి వెళ్ళాడు తన తమ్ముళ్ళతో పాటు. దదర్శ తత్ర గాంధారీం దేవీం పతిం అనువ్రతాం స్నుషాభిః సంవృతాం శశ్వత్తారాభిః ఇవ రోహిణీం. అక్కడ ధృతరాష్ట్రుడి అంతఃపురంలో గాంధారీదేవి పతిని అనుసరిస్తూ, ఆయన చూపులేనివాడు కాబట్టి ఆమె గూడా కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నది. ఆమెతో పాటు ఆమె కోడళ్ళందరూ ఉన్నారు. తారల మధ్యలో రోహిణీ నక్షత్రంలాగా ఆమె ప్రకాశిస్తూ ఉన్నది. అభివాచ్య సహ గాంధారీం తయా చ ప్రతినందితః దదర్శ పితరం వృద్ధం ప్రజ్ఞాచక్షుం ఈశ్వరం. మళ్ళీ అందరినీ బయట అక్కడ ఆయన ఊళ్ళోకి ప్రవేశించిన తర్వాత వీళ్ళందరూ ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పినప్పుడు అక్కడ అందరినీ కలిసాడు. మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ క్వార్టర్స్‌లో గూడా వాళ్ళ అంతఃపురంలో గూడా మళ్ళీ గాంధారి దేవిని కలిసాడు. ఆమెకు నమస్కారం చేశాడు. ఆ తర్వాత ఆమె గూడా ఆయన్ని పలకరించింది. ఇంక మన ప్రజ్ఞాచక్షువు అక్కడ ప్రభువు వృద్ధుడు తండ్రి ధృతరాష్ట్రుడు. ఆయన అక్కడుంటే మళ్ళీ ఆయనకి ఇంకోసారి నమస్కారం చేశాడు. ఈలోగా రాజ్ఞా మూర్ధని ఉపాఘ్రాతాః తే చ కౌరవ నందనాః చత్వారః పాండవాః రాజన్ భీమసేన పురోగమాః. ఇంకా ధర్మరాజు వాళ్ళందరికీ నమస్కారాలు చేసేసిన తర్వాత మన పాండవులు మిగిలిన వాళ్ళందరూ, భీమసేనుడు మొదలైన వాళ్ళందరూ గూడా
కౌరవ నందనులు. రాజుగారికి నమస్కారం చేశారు. రాణి గారికి గూడా నమస్కారం చేశారు నలుగురు. తతః హర్షః సమభవత్ కౌరవాణాం విశాంపతే తాన్ దృష్ట్వా పురుషవ్యాఘ్రాన్ పాండవాన్ ప్రియదర్శనాన్. తమకు అత్యంతమైన ప్రియదర్శనం కలిగిన వాళ్ళని చూస్తేనే వీళ్ళకెంతో ఆనందం. పురుష వ్యాఘ్రులు, పురుష శ్రేష్ఠులు పాండవులు వీళ్ళను చూసి అక్కడ మన హస్తినాపురంలో కౌరవులలో గొప్ప సంతోషం కలిగింది. అందరూ మన వాళ్ళొచ్చారు, మన బంధువులు, మన పిల్లలొచ్చారని అందరూ సంతోషిస్తూ ఉన్నారు. వివిశుః తే అభ్యనుజ్ఞాతాః రత్నవంతి గృహాణి యథా దదృశుః చ ఉపయాతాః తాన్ ద్రౌపదీ ప్రముఖాః స్త్రియః. ద్రౌపది మొదలైన స్త్రీలందరి కోసము కూడా అక్కడ విడిదిళ్ళు ఏర్పాట్లు చేశారు. మనవాళ్ళు ముందు వెళ్ళి అందరినీ పలకరించి, అందరితోటి మాట్లాడి, చక్కగా కాలక్షేపాలన్నీ చేసి, తర్వాత వాళ్ళ దగ్గర ఇంక చివరికి మన ధృతరాష్ట్రుడి దగ్గరికొచ్చి ఆయన అంతఃపురంలో ధృతరాష్ట్రుడి దగ్గర గాంధారీదేవి దగ్గర కూర్చొని కొంతసేపు మాట్లాడి పలకరించి, ఆ తర్వాత వాళ్ళ దగ్గర గూడా అనుజ్ఞ పుచ్చుకుని, ఇంకా తమకు ఏర్పాటు చేసిన రత్నాలతో చక్కగా అలంకరించిన అందమైన ఏ విడిది గృహాలున్నాయో వాటిలోకి ప్రవేశించారు. వాళ్ళొచ్చేసరికి మన ద్రౌపది మొదలైన స్త్రీలందరూ గూడా ఎదురొచ్చారు. ఇంక సాయంత్రమైంది. దాంతో మన వాళ్ళేం చేశారు, తతః కృతాహ్నికాః సర్వే దివ్యచందన రూషితాః కళ్యాణ మనసః చ ఏవ బ్రాహ్మణాన్ స్వస్తి వాచ్య చ. సాయంత్రమైంది గాబట్టి మళ్ళీ సాయంత్రం స్నానాలవన్నీ చేశారు. సంధ్యావందనాలన్నీ చేసుకున్నారు. చక్కగా గంధాలన్నీ రాసుకున్నారు. కళ్యాణవంతమైన మంగళకరంగా ఉన్నాయి వాళ్ళ మనసులన్నీ. మన వాళ్ళందరినీ కలిసామని ఎంతో సంతోషంగా ఉన్నారు. బ్రాహ్మలందరూ స్వస్తి వాక్యాలు పలుకుతూ ఉన్నారు. మనోజ్ఞం అసనం భుక్త్వా వివిశుః శరణాని అధ ఉపగీయమానాః నారీభిః స్వపన్ కురునందనాః. మనోజ్ఞమైన మనసుకి ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని కలిగించే అన్నాలన్నీ, భోజనాలన్నీ ఏర్పాట్లు చేశారు. వాటన్నింటినీ భుక్త్వా భోజనం చేశారు వీళ్ళు. ఇంక తర్వాత అధ శరణాని వివిశుః వాళ్ళు పడుకోవడానికి స్లీపింగ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళారు. ఆడవాళ్ళందరూ సంగీతాలతో, గానాలతో, వాటితో పాటలు పాడుతూ అట్లా వాళ్లకు చక్కగా ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటే, మన వాళ్ళు కురునందనులు స్వపన్ పడుకున్నారు. జగామ తేషాం సా రాత్రిః పుణ్యా రతివిహారిణాం స్తూయమానాః చ విశ్రాంతాః కాలే నిద్రాం అధా అత్యజన్. ఆ విధంగా వాళ్లకు వేడుకలన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంతో ఆనందించారు. పడుకున్నారు ఇంతకి. ఆ రాత్రి అట్లా గడిచిపోయిన తర్వాత, ఆ పుణ్యకరమైన రాత్రి వీళ్ళు రాత్రిపూట ఆనందిస్తూ, రమిస్తూ ఉండగానే గడిచిపోయింది. తెల్లవారేసరికి కాలే ప్రాతకాలంలో స్తూయమానాః మళ్ళీ మేల్కొలుపులతో అంతవరకు విశ్రాంతి పొందిన వాళ్ళు నిద్రను వదిలిపెట్టి ఇంక లేచారు. సుఖోషితాః తాం రజనీం ప్రాతః సర్వే కృతాహ్నికాః సభాం రమ్యాం ప్రవివిశుః హితవైః అభిసంవృతాం. తాం రజనీం ఆ రాత్రికి వాళ్ళు ఆ విధంగా సుఖోషితాః సుఖంగా ఉండి అక్కడ పడుకొని నిద్రపోయి, ప్రాతకాలంలోనే సర్వే అందరూ లేచి కృతాహ్నికాః మళ్ళీ పొద్దున చేయవలసిన ఏ కార్యక్రమాలున్నాయో అన్నీ పూర్తి చేసుకున్నారు. స్నానాలు, సంధ్యావందనాలు, అవన్నీ జపాలు ఏవున్నాయో అవన్నీ పూర్తి చేసుకుని, ఆ అందమైన రమ్యమైన సభలోకి ప్రవేశించారు. అప్పటికి అక్కడ కితవులు అంటే కింతావా, నీ దగ్గర డబ్బులెన్నున్నాయి, నా దగ్గర డబ్బులెన్నున్నాయని వాళ్ళు పందేలు కాసుకోవడానికి ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కితవులు అని పిలుస్తారు. అంటే జూదగాళ్ళు అని అర్థం. ఈ జూదం ఆడుకోవడానికి ఎంతో మందిని పిలిచారు కాబట్టి చాలా మంది వచ్చారు. ఆల్రెడీ అక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా మన ధర్మరాజు, పాండవులందరూ వెళ్ళేసరికి శకుని ఒక చోట కూర్చుని ఉన్నాడు.
పాచికలాడడానికి రకరకాల చోట్ల ఎంతోమంది ఆడుకోవడానికి వేరువేరుగా వాటిని ఏర్పాట్లు చేశారు. ఈయన ఒక చోట కూర్చున్నాడు. మన దుర్యోధనుడు గూడా ఉన్నాడక్కడ. అక్కడికి మన ధర్మరాజు వాళ్ళొచ్చేసరికి శకుని ఏమడుగుతున్నాడంటే ధర్మరాజుతో, "ఉపస్థీర్ణా సభా రాజన్ రంతుం చయేతే కృతక్షణాః అక్షానుక్త్వా దేవనస్య సమయః అస్తు యుధిష్ఠిరా." ఓ యుధిష్ఠిరా! సభ అంతా ఉపస్థీర్ణ చక్కగా ఆడుకోవడానికి పరిచి ఉంచాము. అంతా రెడీగా సిద్ధంగా ఉన్నది. ఏతే రంతుం కృతక్షణాః, రంతుం అంటే ఆడుకోవడానికి, కృతక్షణాః సమయం చూసుకొనొచ్చారు. అందరికి ఎవరి పనులు వాళ్ళకుంటాయి. ఆడుకోవడం కోసం కొంచెం సమయం చూసుకొని అందరూ ఆడుకోవడానికొచ్చారు. అందరూ ఫ్రీగా ఉన్నారు. కృతక్షణాః అంటే ఫ్రీగా ఉన్నారని అర్థం. కొంచెం టైం చూసుకొని ఫ్రీగా ఉన్నారు అని అర్థం. అందరూ ఫ్రీగా ఉన్నారు. ఆడుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆడుకోవడానికి ఇవన్నీ సిద్ధంగా గూడా ఉన్నాయి. సభలో మొత్తం అన్ని పరిచారు. ఇంకా అక్షాన్ ఉక్త్వా పాచికలని వేస్తూ దేవనస్య, దేవనము అంటే పందేలు కాయడానికి సమయః అస్తు, సమయము వస్తూ ఉన్నది యుధిష్ఠిర. పందెం కాసి పాచికలాడడానికి టైం అవుతున్నది. అందరూ ఆడుకోవడానికి రెడీగా ఉన్నారు. ఏమంటావు మరి అని అడిగాడు. యుధిష్ఠిరుడు ఏమన్నాడంటే, అస్మిన్ సమాగమే కేన దేవనం మే భవిష్యతి ప్రతిపాణః చ కః అన్యః అస్తి తతః ద్యూతం ప్రవర్తతాం. సరే అట్లానే అందుకోసమే వచ్చాం. అందరం ఆడుకోవడానికే వచ్చాం కాబట్టి సరే ఆడుకుందాము. అస్మిన్ సమాగమే ఇప్పుడు కేన ఎవరితో మే దేవనం భవిష్యతి, నేను ఎవరితో పందెం వెయ్యాలి? నేను ఈ పందెం ఎవరితో వెయ్యాలి? ప్రతిపాణః, పణము అంటే పందెం. నాతో పందెం కాసేవాడు ఎవడు? నేనున్నాను సరే. నేను పందెం చెప్తాను. నేనెంత పందెం కాస్తున్నానో చెప్తాను గానీ, నాతో పాటు పందెం కాసేవాడు ఇంకోడుండాలి గదా! వాడెవడు? చెప్పు. తతః ద్యూతం ప్రవర్తతాం, ఆడుకుందాం పట్టు అన్నాడు. దుర్యోధనుడేమన్నాడంటే, అహం దాతా అస్మి రత్నానాం ధనానాం చ విశాంపతే మదర్థే దేవితా చాయం శకునిః మాతులః మమ. ఓ విశాంపతే రాజా, ధర్మరాజా, నేను నేను దాతా అస్మి. నేను ఈ పందెం వేస్తే దానికి డబ్బులు నేనిస్తాను. రత్నాలు, ధనాలు ఏమి గావాలో. నా తరఫున మదర్థే, నా కోసం నా తరఫున అయం శకునిః, ఈ శకుని మమ మాతులః, నా మేనమామ దేవిత, ఈయన పందెం కాసి పాచికలాడతాడు. మా మేనమామ పందెం కాసి పాచికలాడతాడు. ఓడిపోతే ధనాన్ని ఆయన తరఫున నేనిస్తాను. అదిగో ఆయన ఆడుతాడు అని చెప్పాడు. వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, ఉపోహ్యమానే ద్యూతేతు రాజానః సర్వే ఏవతే ధృతరాష్ట్రం పురస్కృత్య వివిశుతాం సభాం తతః. ఈ విధంగా ద్యూతే ఉపోహ్యమానే, ఇంక జూదం మొదలవబోతూ ఉండగా రాజులందరూ కూడా వేయించేశారు. ధృతరాష్ట్రుడితో పాటు ఆ సభలోకి అందరూ వచ్చి కూర్చుంటూ ఉన్నారు. తే ద్వంద్వశః పృథక్చయేవ సింహగ్రీవాః మహౌజసః సింహాసనాని భూరీణి విచిత్రాణి చ భేజిరే. ఇద్దరిద్దరు ఒక్కొక్కళ్ళు అట్లా రకరకాలుగా సింహాల్లాంటి మెడలతో ఉన్నవాళ్ళు, గొప్ప ఓజస్సుతో ఉన్నవాళ్ళు సింహాసనాలను, పెద్ద పెద్ద అందమైన సింహాసనాలను అధిష్ఠించి కూర్చుంటూ ఉన్నారు. శిశుభే సా సభ రాజన్ రాజవిహితైః సమాగతైః దేవైః మహాభాగైః సమవేతైః త్రివిష్టపం. సా సభ, ఆ సమయంలో ఆ సభ ఎట్లా ఉన్నది అంటే, ఓ రాజన్, తైః సమాగతైః రాజభిః, అక్కడ సమావేశమైన ఆ రాజులందరూ ఆడుకోవడం కోసమే వచ్చారు. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరితో ఆ సభ ఎంతో శోభిల్లుతూ ఉన్నది. మహాభాగ్యవంతులైన దేవతలందరితో త్రివిష్టపం, స్వర్గం ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది. దేవతలందరూ ఆ దేవసభకి, స్వర్గానికి వచ్చినప్పుడు దేవతలతో కిటకిటలాడుతూ ఉన్న స్వర్గము ఎట్లా కళకళలాడుతూ ఉంటుందో అట్లా ఉన్నది ఇక్కడ రాజులందరితో కలిసి ఆ సభ.
సర్వే వేదవిదః శూరాः సర్వే భాస్వరమూర్తయः ప్రావర్తత మహారాజా సుహృజ్యూతం అనంతరం. అక్కడున్న వాళ్ళందరూ వేదవేత్తలే, శూరులే, అందరూ గొప్ప ప్రకాశంతో ఉన్నవాళ్లే. వాళ్ళందరూ ఆ విధంగా ఉండగా, ఇంకా అక్కడ ఓ మహారాజా జనమేజయ, సుహృజ్యూతం బంధువుల మధ్యలో స్నేహపూరితమైన జూదము ఇంకా అనంతరం ప్రావర్తత ఇంకా మొదలయ్యింది. స్నేహంతోటే సుహృద్భావంతోటే మొదలుపెట్టారు. కనీసం మన ధర్మరాజు సుహృద్భావంతోటే వచ్చాడు. అక్కడున్న చాలా మంది రాజులు గూడా ఆడుకోవడానికే వచ్చుంటారు. యుధిష్ఠిరుడు ఏమంటున్నాడంటే, "ఇంక పందెం ఏముంది నీకు? నువ్వు పందెం చెప్పు మరి ఆడుకుందాము" అని మన శకుని అన్నాడు గాబట్టి, మన ధర్మరాజేమో సరే నేను పందెం కాస్తా గాని, ప్రతి పందెంకి ఎవరు ఉన్నారిక్కడ అని అడిగితే, "నేను డబ్బులిస్తాను. ఈయన పందెం కాస్తాడు, ఆడతాడని" చెప్పాడు గదా దుర్యోధనుడు. ఇంక అందుకని యుధిష్ఠిరుడు ఏమంటున్నాడంటే, "సరే నా పందెం ఇది. అయం బహుధనః రాజన్ సాగరావర్త సంభవః మణిః హారోత్తరః శ్రీమాన్ కనకోత్తమ భూషణః. ఏతత్ రాజన్ ధనం మహ్యం ప్రతిపాణస్తు హత్తవ భవతు ఏషః క్రమః తాత జయామి ఏనం దురోదరం." అయ్యం ఇదిగో ఇది నేను కాస్తున్న పందెం ఇది. నా వైపు పందెంగా నేనేం పెడుతున్నానంటే, మహా అర్హోత్తరము శ్రేష్టమైన మణులతో కూడి ఉన్న శ్రీమంతమైన కనకోత్తమ భూషణ బంగారంతో చేసిన సాగరంలో దొరికే సముద్రాల్లో దొరికే రత్నాలను తీసుకునొచ్చి పొదిగిన బంగారంతో చేసిన ఈ అందమైన హారము చాలా విలువైంది. బహుధనం ఇది, ఎంతో విలువైన హారము. ఈ హారాన్ని నేను పణంగా పెడుతూ ఉన్నాను, పందెం కాస్తున్నాను. ఏతత్ రాజన్ ఇది రాజా మహ్యం ధనం నా ధనము, నేను పెడుతున్న డబ్బిది. ప్రతిపాణః తుక్కః తవ నీ వైపు నుంచి నువ్వేమి పందెం వేస్తున్నావు. భవతు ఏషః క్రమః తాత సరే పద దుర్యోధన ఆడుకుందాము. ఏనం దురోదరం, దురోదరం అంటే మళ్ళీ అదే జూదం. దాన్ని నేను గెలుస్తా, బట్ నేను గెలుస్తా. ఇదిగో నా హారం నేను ఇక్కడ పెడుతున్నా చూసావా, గొప్ప విలువైన హారము మణులతో చేసింది. నువ్వేం పందెం పెడుతున్నావో చెప్పు, అర్థం పాటు నేను గెలుస్తాను అన్నాడు. దుర్యోధనుడు ఏమన్నాడంటే, సంతి మే మణయః చ ఏవ ధనాని వివిధాని చ మత్సరః చ న మే అర్థేషు జయామి ఏనం దురోదరం. నేను కూడా అంతే, మణులతో ఉన్న ధనాన్ని అక్కడ పెడుతున్నాను. నాకేం మాత్సర్య భావం ఏమీ లేదు, నాకు డబ్బులు కావాలని ఆశ ఏమీ లేదు. కానీ మాత్రం నేనే గెలుస్తాను, ఈ జూదాన్ని పందెం నేనే గెలుస్తానని ఆయన కూడా అన్నాడు. ఇట్లానే అనుకుంటారు, ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళు నేనే గెలుస్తాను నేనే గెలుస్తాననే అనుకుంటారు. నవ్వుకుంటే అనుకుంటారు, సంతోషంగానే ఆడుకుంటారు. అట్లానే వీళ్ళిద్దరు కూడా అనుకున్నారు. దుర్యోధనుడి మనసులో ఏమున్నా సరే విషయం మాత్రం వాళ్ళిద్దరు ఆడుకోవడానికి కూర్చున్నారు. వైశంపాయనుడు చెప్తున్నాడు, తతః జగ్రాహ శకుని తాన్ అక్షాన్ అక్షతత్వవిత్ జితం ఇతి ఏవ శకునిః యుధిష్ఠిరం అభాషత. అక్కడ ఈయన హారం పెట్టాడు, ఇది నా పందెం అన్నాడు మన ధర్మరాజు. నేను కూడా అంతే, ఈ మణులతో ఉన్న ఈ ధనము నా వైపు నుంచి పందెము అన్నాడు. అనగానే మన శకుని ఆ అక్షతత్వవిత్, ఆ పాచికలు ఎట్లా ఆడాలి అని ఆ నేర్పు కలిగిన వాడు ఆ అక్షాలను పాచికలను పుచ్చుకున్నాడు, వేశాడు. వెంటనే జితం నేను గెలిచాను నువ్వు ఓడిపోయావు అన్నాడు. జితం నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను అన్నాడు మన శకుని యుధిష్ఠిరుడితో. యుధిష్ఠిరుడు ఏమన్నాడంటే, సరే మరి నెక్స్ట్ ఇంకొక పందెం కాస్తున్నాను. మత్తః కైతవకేన ఏవ యజ్జితః అస్మి దురోదరం ఇమే నిష్కసహస్రస్య కుండినః భరితాః శతం ఏతత్ రాజన్ ధనం మహ్యం తేన దీవ్యామి అహం త్వయా. ఓహో ఎంత బాగా ఆడావు. నేను మత్తః కైతవకేన నన్ను మించిన ఆటగాడితో, ఈ పందేల ఆడడంలో ఈ జూదం ఆడడంలో నన్ను మించిన వాడితో ఆడి జితః అస్మి నేను గెలవబడ్డాను.
జితం నువ్వు గెలవబడ్డావు అంటే నిన్ను మేం గెలిచాము అని ఆయన చెప్పాడు కదా! గెలిస్తే గెలిచాను. నాకన్నా గొప్పగా ఆడేవాడి చేతిలో నేను ఓడిపోయాను. పర్వాలేదు. ఇంక ఈసారి నిష్కసహస్రస్య కుండినః భరితాః శతం ఒక 100 కుండలు. వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక 1000 బంగారు నాణేలున్నాయి. అటువంటివి నేను పందెంగా పెడుతున్నాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క 1000 బంగారు నాణేలు నిష్కలు అంటే బంగారు నాణేలు. బంగారు నాణేలతో ఉన్న ఒక 100 బిందెలు పెడుతున్నాను ఈసారి పణంగా. ఏతద్ రాజ్యం నో రాజా ఇది నా ధనము. దీంతో నేను అహం త్వయా నీతో దీవ్యామి. నేను దీంతో బందెంగా ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు ఏమంటున్నాడంటే ఇత్యుక్తః శకునిః ప్రాహ జితం ఇతి ఏవ తం నృపం. ఇట్లా అనగానే శకుని పాచికలు వేశాడు వెంటనే. అదిగో నువ్వు ఓడిపోయావు అన్నాడు. మళ్ళీ యుధిష్ఠిరుడు ఓకే. అయం సహస్ర సమితః వయ్యాగ్రః సుప్రవర్తితః సుచక్రోపస్కరః శ్రీమాన్ కింకిణీజాలమండితః సంహ్రాదనః రాజరథః యః ఇహ అస్మాన్ ఉపావహత్ జైత్రః రథవరః పుణ్యః మేఘసాగర నిస్వనః అష్టౌయం కురరచ్ఛాయాః సదస్వాః రాష్ట్రసమ్మతాః ఏతత్ రాజన్ ధనం మహ్యం తేన దివ్యామి అహం త్వయా. అయ్యం ఇదిగో ఈసారి నేను రథాన్ని పెడుతున్నాను. ఇది రాజరథము. ఏ రథంలోనైతే మేమిక్కడికొచ్చామో మమ్మల్ని తీసుకొనొచ్చిన రథం ఉన్నది గదా! అది. అదెట్లాంటిదంటే సహస్ర సమితః వయ్యాగ్రః. అది చక్కగా ఒక 1000 కంబళ్ళతో కప్పబడి ఉన్నది. సుప్రవర్తితః చక్కగా ప్రవర్తిస్తుంది. మంచిగా నడుస్తుంది. ఈ రథము నేనెందులో ఎక్కొచ్చానో ఆ రథం చాలా బాగుంటుంది. చాలా బాగా నడుస్తుంది. వయ్యాగ్రం అంటే పెద్ద పులుల చర్మాలతో కప్పబడి ఉన్నది. చక్కటి చక్రాలున్నాయి. చక్కటి కాడి ఉన్నది దానికి. కింకిణీ జాలము ముత్యాలు గూడా కట్టి ఉన్నాయి. అట్లా ప్రకాశిస్తుంటుంది. సంహ్రాదనః నడుస్తుంటే రాజుగారు వస్తున్నారని తెలుస్తుంటుంది. అట్లా పెద్ద శబ్దం చేస్తూ వస్తుందది. అదే మమ్మల్ని తీసుకొనొచ్చింది. జైత్ర రథం ఇది. చాలా గొప్పది. మంగళకరమైనది. మేఘసాగర నిస్వనః అది వస్తూ ఉంటే ఏ మేఘమో, ఏ సముద్రమో ఘోష చేస్తున్నట్టుంటుంది. పైగా కురరఛాయాః ఏవో బాతులు ఎంత తెల్లగా ఉంటాయో అటువంటి వర్ణంలో ఉన్న చక్కటి అశ్వాలు 8. 8 అశ్వాలతో పూంచిన అందరికీ సమ్మతమైన రాజుగారి రథమిది. రాజరథమిది. దీన్ని నేను ధనంగా పెడుతున్నానిక్కడ. పణంగా పెడుతున్నాను. త్వయా నీతో నేను దీన్ని పందెంగా పెట్టి ఆడుతున్నాను అని చెప్పాడు. వైశంపాయనుల వారేమన్నారంటే ఏతత్ శ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః జితం ఇతి ఏవ శకునిః యుధిష్ఠిరం అభాషత. ఇది వినగానే వ్యవసితః ఇది పందెం అని ఆ వ్యవస్థ నిర్ణయించుకోగానే నికృతిం సముపాశ్రితః చాలా చులకనగా చూసాడు ఈసారి. ఎందుకంటే ఆల్రెడీ 1, 2 సార్లు ఓడిపోయేసరికి ఇంక మన వాడికి ఆడడం రాదని తెలుసు గాబట్టి, మన శకునికి ఇంక ధైర్యం పెరుగుతూ ఉన్నది. ఆయనకింకా చులకన భావం పెరుగుతూ ఉన్నది. ధర్మరాజుని చూస్తుంటే చాలా చులకనగా, పరిహాసంగా నవ్వుతూ, అదిగో పాచికలు వేశాడు వెంటనే. జితాం ఓడిపోయావు అన్నాడు. యుధిష్ఠిరుడు సరే అయితే. సహస్ర సంఖ్యాః నాగాః మే మత్తాః తిష్టంతి సౌబలా హేమకక్షాః కృతాపీడాః పద్మినః హేమమాలినః సుదాంతాః రాజవహనాః సర్వశబ్దక్షమాః యుధి ఈషాదంతాః మహాకాయాః సర్వే చ అష్టకరేణవః సర్వే చ పురభేత్తారः నగమేఘనిభాః గజాః ఏతద్ రాజన్ ధనం మహ్యం తేన దీవ్యామి అహం త్వయా. సహస్ర సంఖ్యకు ఒక 1000 ఏనుగులు ఉన్నాయి నా దగ్గర. మదించిన ఏనుగులు, మదపుటేనుగులు తిష్టంతి నా దగ్గర ఉన్నాయి ఓ సౌబల ఓ శకుని. అవన్నీ కూడా 1000 ఏనుగులు హేమకక్షాః బంగారపు తాళ్లతో ఉంటాయి. కృతాపీడాః చక్కగా అలంకారాలతో ఉంటాయి. హేమమాలినః పద్మినః పద్మాలతో హారాలు తయారు చేసి వాటి మెడలలో వేసి ఉంచారు.
సుదాంతాః బాగా చక్కటి ట్రైనింగ్ ఇవ్వబడి ఉన్నాయి. రాజవహనాః రాజులను వహించేవి, రాజుల కోసం ఉన్న మదపుటేనుగులవి. సర్వశబ్ద క్షమాః యుధి యుద్ధంలో ఏ శబ్దానికి భయం లేకుండా ఉండి యుద్ధం చేసేవి. ఈషాదంతాః పొడుగ్గా ఉన్న పెద్ద పెద్ద దంతాలతో ఉన్నాయి. మహాకాయాః పెద్ద పెద్ద దేహాలతో అన్నీ గూడా ఈ 1000 ఏనుగులు గూడా ఒక్కొక్క ఏనుగుకు 8, 8 ఆడ ఏనుగులతో కూడి ఉన్నాయి అవన్నీ. సర్వే చ పురభేత్తారః అన్నీ కూడా కావాలంటే పురాలనే మొత్తాన్నే భేదించగలవు అంతటి బలంతో ఉంటాయి. నగమేఘ నిభాః ఏదో పర్వతాల్లాగానో, మేఘాల్లాగానో ఉంటాయి ఒక్కొక్కటి. అటువంటి గజాః ఏనుగులు నా దగ్గర ఒక 1000 ఉన్నాయి. ఇది నేను ధనంగా పెడుతున్నాను. ఇది నేను పందెం కాస్తున్నాను నీతో పాటు అని చెప్పాడు. వైశంపాయనుడు ఏమన్నాడంటే, తం ఏవం వాదినం పార్థం ప్రహసన్నివ సౌబలః చిత్తం ఇతి ఏవ శకునిః యుధిష్ఠిరం అభాషత. ఈ విధంగా పార్థుడు తన దగ్గర ఉన్న 1000 ఏనుగుల గురించి ఓహో చెప్తూనే ఉన్నాడు. ఇదిగో ఇది పందెం అన్నాడో లేదో, నవ్వుతూ మన సౌబలుడు శకుని పాచికలు వేశాడు. వెంటనే ఓడిపోయావు అన్నాడు. యుధిష్ఠిరుడు మళ్ళీ శతం దాసీ సహస్రాణి తరుణ్యః మే ప్రభద్రికాః కంబుకేయూరధారిణ్యః నిష్కకంచః స్వలంకృతాః మహార్హ మాల్యాభరణాః సువస్త్రాః చందనోక్షితాః అనుసేవాం చరంతీమాః కుశలాః నృత్య సామసు స్నాతకానాం అమాత్యానాం రాజ్ఞాంచ మమ శాసనాత్ ఏతత్ రాజన్ ధనం మహ్యం తేన దీవ్యామి అహం త్వయా. ఇదిగో నా దగ్గర ఒక 100,000 దాసీ వనితలున్నారు. తరుణ వయసులో ఉన్నారు. గొప్ప భద్రమూర్తులు. చక్కటి కేయూరాలు, కటకాలవన్నీ పెట్టుకున్నారు. నిష్కకంచః మెడల్లో బంగారు కాసులతో ఉన్న హారాలన్నీ వేసుకున్నారు. చక్కగా అలంకారాలన్నీ చేసుకున్నారు. గొప్ప శ్రేష్టమైన మాలలతో, ఆభరణాలతో ఉన్నారు. చక్కటి వస్త్రాలు ధరించారు. గంధాలు పూసుకున్నారు. వాళ్ళందరూ కూడా నృత్య సామసు ఆటపాటల్లో గొప్ప కుశలత, నేర్పు కలిగిన వాళ్ళు. నా దగ్గర ఉన్న స్నాతకులు అంటే బ్రహ్మచారులు, అమాత్యులు, నా దగ్గర ఉన్న మంత్రులు, రాజులు, వీళ్ళందరూ ఎవరెవరు నా దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా శాసనాన్ని, నా మాటను అనుసరించి అనుసేవాం చరంతి వాళ్ళను సేవిస్తూ ఉంటారు. ఆ విధంగా అందమైన చక్కగా పనులు నిర్వర్తించగలిగిన ఒక 100,000 మంది దాసి వనితలున్నారు. వాళ్ళందరినీ నేను పణంగా పెడుతున్నాను. దాంతో నీతో నేను పందెం కాస్తున్నాను అని చెప్పాడు. వైశంపాయనుల వారు ఏం చెప్తున్నారు అదే విషయము. ఏతత్ శ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః జితం ఇతి ఏవ శకునిః యుధిష్ఠిరం అభాషత. ఇది విన్నాడు వ్యవసితః, ఈ విధంగా పందెం సెటిల్ కాగానే, ఏమి పందెం పెడుతున్నానో అని ఆయన చెప్పగానే, నికృతిం ఉపాశ్రితః నవ్వుతూ ఆయన పాచికలు వేశాడు. ఓడిపోయావు అన్నాడు. మళ్ళీ మన యుధిష్ఠిరుడు సరే అయితే ఏతావంత్యేవ దాసానాం సహస్రాణి ఉత సంతిమే ప్రదక్షిణ అనులోమాశ్చ ప్రావారవసనాః సదా ప్రాజ్ఞాః మేధావినః దక్షాః యువానః మృష్టకుండలాః ఏతత్ రాజన్ ధనం మహ్యం తేన దీవ్యామి అహం త్వయా. ఏతావంత్యేవ ఇంతే మంది దాసులు కూడా ఉన్నారు. ఒక 100,000 మంది దాసులు ఉన్నారు నా దగ్గర. వాళ్ళందరూ కూడా నా మాట ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటారు. అనులోమాః చాలా అనుకూలంగా ఉంటారు. ప్రదక్షిణాః మన చుట్టే తిరుగుతూ ఉంటారు. మనం చెప్పిన మాట వింటూ ఉంటారు. ప్రావార వసనాః సదా చక్కగా యూనిఫార్మ్ అవన్నీ వేసుకుని ఉంటారు. గొప్ప ప్రాజ్ఞులు, తెలివి కలిగిన వాళ్ళు, మేధస్సు కలిగిన వాళ్ళు, దక్షులు, ఏదైనా పనప్ప చెప్తే చక్కగా చేయగలిగిన వాళ్ళు, అంతటి నైపుణ్యం కలిగిన యువకులు, మృష్ట కుండలాహ చక్కగా మంచి కుండలాలు మొదలైన అలంకారాలన్నీ ధరించిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. అటువంటి ఒక 100,000 మందిని దాసులను పణంగా పెడుతున్నాను. ఆ విధంగా వాళ్లను పందెంగా పెట్టి నీతో
ఆడుతున్నాను అని పందెం చెప్పాడు. వైశంపాయనుడు ఏం చెప్తున్నాడు ఇంతే విషయం. ఏతత్ శ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః చిత్తం ఇతి ఏవ శకునిః యుధిష్ఠిరం అభాషత. ఇది విన్నాడు ఈ వ్యవసితము, ఈ ఒప్పందం విన్నాడు. పందెమేదో విని వెంటనే నవ్వుతూనే పాచికలు వేశాడు. ఓడిపోయావు అన్నాడు. మళ్ళీ యుధిష్ఠిరుడు సరే అయితే. రథాః తావంతః ఏవ ఇమే హేమభాండాః పతాకినః హయైః వినీతైః సంపన్నాః రథిభిః చిత్రయోధిభిః యుజ్యతః అయుజ్యతః వా అపి వేతనం మాసకాలికం ఏతత్ రాజన్ ధనం మహ్యం తేన దీవ్యామి అహం త్వయా. సరే అయితే రథాలున్నాయి. హేమభాండాలతో బంగారు బిందెలతో కూడి ఉన్న, అంతే ఒక 100,000 తావంతః ఏవ అన్నే రథాలు, పతాకినః అన్ని ధ్వజాలతో ఉన్నాయి. చక్కటి వినీతము ట్రైనింగ్ ఇవ్వబడిన హయాలు గుర్రాలు పూంచి ఉన్నాయి. ఊరికే గుర్రాలతో ఉన్న రథాలే కాదు, గుర్రాలతో ఉన్న రథాలను నడిపించేందుకు సారథులు కూడా ఉన్నారు. ఇంత మాత్రమే కాదు, ఊరికేనే రథాలను ఇవ్వట్లేదు, వాటిలో రథికులు కూడా ఉన్నారు. నువ్వు యుద్ధం చేయాలంటే వీళ్ళు రెడీగా వచ్చేస్తారు. వాళ్ళందరూ చిత్రయోధిభి, గొప్ప యుద్ధ కౌశలత కలిగిన వాళ్ళు, రథికులు, యుద్ధం చేయడానికి చక్కటి నైపుణ్యం కలిగిన రథికులతో పాటు కూడి సారథులతో పాటు అశ్వాలు పూంచిన బంగారంతో నిండిన రథాలున్నాయి ధ్వజాలతో సహా. నేను వీళ్ళందరినీ యుద్ధాలు ఉన్నా సరే లేకపోయినా సరే ప్రతి నెల వేతనాలిచ్చి చూసుకుంటూ ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇదిగో వీళ్ళందరినీ నేను పణంగా పెడుతూ ఉన్నాను. ఇది నా పందెం అని చెప్పాడు వైశంపాయనుడు. ఇంకింత విషయం. ఇతి ఏవ ముక్తే పార్థేన కృతవైరః దురాత్మవాన్ చిత్తం ఇతి ఏవ శకునిః యుధిష్ఠిరం అభాషత. ఈ విధంగా పార్థుడు చెప్పగానే శత్రుత్వాన్ని పెట్టుకున్నవాడు, అటువంటి దురాత్మ అయి ఉన్న మన శకుని వెంటనే పాచికలు వేశాడు. ఓడిపోయావు అన్నాడు. మళ్ళీ మన యుధిష్ఠిరుడు సరే అయితే. అశ్వానీసారి తిత్తిరి కల్మాషాన్ గాంధర్వాన్ హేమమాలినః ఏతత్ రాజన్ ధనం మహ్యం తేన దీవ్యామి అహం త్వయా. అశ్వాలున్నాయి, తిత్తిరి పిట్టల్లాగా ఉన్నవి, గంధర్వులు మాకిచ్చినవి. బంగారు మాలలతో కూడి ఉన్న గుర్రాలున్నాయి, వాటిని నేను పందెం కాస్తున్నాను అని చెప్పాడు. వైశంపాయనః ఉవాచ ఓకే. ఏతత్ శ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః జితం ఇతి ఏవ శకునిః యుధిష్ఠిరం అభాషత. ఇది విన్నాడు, ఈ పందెం విన్నాడు. చాలా చులకన భావంతో నవ్వుతూ పాచికలు వేశాడు. ఓడిపోయావు అని చెప్పాడు యుధిష్ఠిరుడు. ఈసారి రథాలు పెడుతున్నాను పట్టు. రథాలు మాత్రమే కాదు, రథానాం శకటానాం చ హయానాం చ అయుతాని మే యుక్తానాం ఏవ తిష్టంతి వాహైః ఉచ్చావచైః వృతాః షష్టిహిత్తాని సహస్రాణి సర్వే పృథుల వక్షసః ఏతత్ రాజన్ ధనం మహ్యం తేన దీవ్యామి అహం త్వయా. రథాలున్నాయి, రకరకాల రథాలు. అంతేకాదు రకరకాల శకటాలు, బండ్లున్నాయి నా దగ్గర. అవన్నీ మామూలుగా లేవు, హయాలతో గుర్రాలతో ఉన్నాయి. పైగా అయ్యుతాని, అవి ఒక 10,000 ఉన్నాయి. అట్లా ఆ రకంగా యుక్తమైన గుర్రాలు పూంచిన రథాలు, శకటాలు, పైగా వాటిని వహించే రకరకాల వాళ్లతో కూడి ఉన్నాయి. ఆ రథాలు, ఆ బండ్లు అవన్నీ కూడా చక్కటి వాటిని నడిపించే గుర్రాలు పూంచి ఉన్నాయి. ఆ గుర్రాలెన్ని? షష్టిహితాని సహస్రాణి, ఒక 60,000. 10,000 రథాలు, బండ్లు చాలా ఉన్నాయి. ఆ 10,000కు ఒక 60,000 గుర్రాలు కూడి ఉన్నాయి. అవన్నీ పృథుల వక్షసః, విశాలమైన వక్షస్థలాలతో, వాటితో. ఏతత్ రాజన్ ధనం మహ్యం తేన దీవ్యామి అహం త్వయా. వీటితో నేను పందెం కాస్తున్నాను అని చెప్పాడు. ఏతత్ శ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః చిత్తం ఇతి ఏవ శకునిః యుధిష్ఠిరం అభాషత. ఈ మాట విన్నాడు, ఈ పందెం విన్నాడు. నవ్వుతూ పాచికలు వేశాడు. ఓడిపోయావు అని చెప్పాడు శకుని. యుధిష్ఠిరుడు సరే అయితే. తామ్రలోహైః పరివృతాః నిధయః మే చతుశ్శతాః ఏతత్ రాజన్ ధనం మహ్యం తేన దీవ్యామి అహం త్వయా.
తామ్రము, రాగితో, లోహము, ఇనుముతో చేసిన నిధులున్నాయి నా దగ్గర. ట్రెజర్ చెస్ట్స్ అని పిలుస్తారు గదా! పెట్టెలు. ధనాలను పెట్టుకోవడానికి పెద్ద పెద్ద పెట్టెలుండేవి గదా! పాతకాలంలో. అటువంటివని చెప్తున్నాడు. పెద్ద పెద్ద ధనాల నిధులున్నాయి నా దగ్గర. అవి చతుస్తతాహ 400 ఇస్తాను. 400 ధనాల రాసులతో నిండి ఉన్న ఇనుప పెట్టెలు, రాగి పెట్టెలు వీటన్నింటిని నేను ఈసారి పందెం కాస్తున్నాను అని చెప్పాడు. వైశంపాయనుల వారు మనకదే విషయం చెప్తున్నారు. ఏతత్ శ్రుత్వా వ్యవసితః నికృతిం సముపాశ్రితః జితం ఇతి ఏవ శకునిః యుధిష్ఠిరం అభాషత. ఈ పందెం విన్నాడు, నవ్వుతోనే పాచికలు వేశాడు, ఓడిపోయావు అని చెప్పాడు. ఇంకా అక్కడికే ఆగలేదు మన శకుని. కొంచెం గ్యాప్ వచ్చేసరికి బహువిత్తం పరాజైషీః పాండవానాం యుధిష్ఠిరా ఆచక్ష్వ విత్తం కౌంతేయ యది తే అస్తి అపరాజితం. ఓ యుధిష్ఠిరా, పాండవుల యొక్క విత్తము చాలా పణంగా పెట్టి ఓడిపోయావు. ఆచక్ష్వ ఇంక చెప్పు మరి కౌంతేయ, యదితే నీ దగ్గర ఒకవేళ నువ్వు ఓడిపోకుండా, నువ్వు పోగొట్టుకోకుండా మిగిలిన విత్తం ఏమైనా ఉందా? పందెం కడతావా? ఇట్లా అడుగుతారు గాబట్టే. కిమస్తి తవ పార్శ్వే విత్తం అని అడుగుతారు గాబట్టే వాళ్ళని కితవులు అని పిలుస్తారు అని దాని వ్యుత్పత్తి. నీ దగ్గర ఇంకేముంది ధనం అని అడుగుతారు గాబట్టే వాళ్ళను కితవులు అంటారు. ఇంకేం మిగిలింది నీ దగ్గర విత్తం అని అడిగాడు అందుకని. ఈయన ఇంకా తీస్తూనే ఉన్నాడు, తీస్తూనే ఉన్నాడు, తీస్తూనే ఉన్నాడు. మొత్తం అన్నీ పోగొట్టుకున్న దాకా చేసుకుంటాడు. అక్కడ కూర్చున్న వాళ్ళెవ్వరూ ఏమీ మాట్లాడట్లేదు. ఈయనకు ఆగడం తెలియట్లేదు. తమ్ముళ్ళు గూడా ఎందుకో మరి ఆయన్ని ఆగమని చెప్పట్లేదు. ఆ రకంగా ఉన్నదక్కడ పరిస్థితి. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చుని, మళ్ళీ ఈయన ఏమి పందెం కాసాడో, ఏం ఓడిపోయాడో చూస్తూ వెళ్దాము. ఇదెక్కడికి ఆగుతుందో ఏమి కథో. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.